ఉండునుగాక. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకో. ధ్యానంలో భాగంగా సమాధానం అనే అంశం గురించి మనం చర్చిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాల వరకు చదువుకొని ప్రార్థన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టి మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. చిన్న ప్రార్థన. గొప్ప దేవుడు నాయన, కృపా సత్య సంపూర్ణ, చాలా సందర్భాలలో సమాధానం గురించిన వర్తమానాలు వింటున్నాం, కానీ ఈరోజు నా తండ్రి పరిశుద్ధాత్మ లోతైనటువంటి ఆ సమాధానం యొక్క విలువను గుర్తించి దేవానికి స్తోత్రం. దాన్ని మేము పాటించడం ద్వారా, దాన్ని మేము కాపాడుకునడం ద్వారా క్రైస్తవులంగా నిన్ను ఆరాధిస్తున్న నీ ప్రజలంగా మాకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలుసుకున్నట్లుగా, దాని ద్వారా మేము మేలు అనుభవించినట్లుగా ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని దేవా నీకు స్తోత్రం. వారిని వారు పరిశీలించుకొని వాక్యానికి లోబడి మేలును, సమాధానమును, ఆశీర్వాదమును వారు అనుభవించినట్లుగా దేవా నీ దాసురాలు నన్ను వాడుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎప్పుడైతే ఏదెను వనంలో ఆదాము అవ్వలు పాపం చేసి దేవుడి మాట మీద తిరుగుబాటు చేశారో ఆ మరుక్షణమే దేవుడు వారిని ఏదెను తోటలో నుంచి బయటికి గెంటి వేసినట్లుగా మనం ఆదికాండంలో చూస్తాం. ఆనాడు తెగిపోయినటువంటి సమాధానం మానవుడికి దేవుడికి అప్పుడు సమాధానం తొలగిపోయింది. ఆ తర్వాత మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సమాధానాన్ని కాపాడుకోవాలని పొందుకోవాలని ఆశిస్తుండు, కానీ నిజమైన సమాధానాన్ని మానవుడు కనుగొనలే. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ చాలా అద్భుతంగా ఆ మాట రాసుంది. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. దేవుడు ఒక వాక్యం సెలవిస్తోంది. ఎప్పుడైతే ఏదైనా వనంలో ఆదాము అవ్వలు దేవుడితో సమాధానాన్ని కోల్పోయారో ఆ తర్వాత దేవుడు మరలా తన ప్రజల పట్ల ఆయనకి జాలి కలిగి, నా ప్రజల్ని నాతో నేను ఎలాగైనా సమాధాన పరుచుకోవాలి అనే ఆలోచన చేసి క్రీస్తుని భూమి మీదకి పంపడం జరిగింది. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా లోతుగా మనం ఆలోచిస్తే, సమాధానం కొరకు దేవాది దేవుడు తన కుమారునే బలిగా ఈ భూమి మీదకి పంపడం జరిగింది. అంటే ఇంత గొప్ప ప్రాధాన్యత, ఇంత గొప్ప విలువ సమాధానానికి ఉంది అని లేఖనాల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే ఆ విషయం తెలిసినటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి 2వసారి పత్రిక రాస్తూ, కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టి మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడి అని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలుకొనుచున్నాం. ఎందుకు బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది దైవజనుడు సంఘ విశ్వాసులతో అంటే, సంఘంలో విశ్వాసులే, కొరింథీ సంఘంలో సంఘస్థులు కృపావరంలో ఏ లోపము లేదు, కానీ వాళ్ళకి సమాధానం కొదువైపోయింది. ఈరోజు క్రైస్తవులంగా మనం కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుంటున్నాం, సంఘంలో నూతన విశ్వాసులుగా చేర్చబడుతున్నాం, సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో పాలిభాగస్థులం అవుతున్నాం, ఆజ్ఞలు పాటిస్తున్నాం, కానీ సమాధానాన్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నాం. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. సమాధానాన్ని కాపాడుకోవడంలో మనం ఫెయిల్ అయిపోతే ఆశీర్వాదాన్ని పొందుకోవడంలో కూడా ఫెయిల్ అయిపోతాం. అందుకే దైవజనుడు అంత గొప్ప విషయం తనకు తెలుసు కాబట్టి దేవునితో సమాధాన పడుడి అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు. ఆయన దైవజనుడి అంతరంగంలో దేవుడు అటువంటి భారాన్ని పెట్టి అలనాడు కొరింథీ సంఘస్థులకు తెలియజేసిన విషయాన్ని ఈనాటి కాలంలో ఉన్నటువంటి మనకు కూడా సమాధానాన్ని కాపాడుకోమని చెప్తాడు. కీర్తన గ్రంథంలో కూడా ఒకసారి చూసినట్లయితే 34వ కీర్తనలో కూడా ఆ మాట రాసి ఉంటుంది. చూద్దాము. 34వ కీర్తనలో 14వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడు. మనం ఆలోచన చేద్దాం. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, మన విలువైన బంగారపు వస్తువులో లేకపోతే మనకి విలువైనటువంటి ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు లాంటివి పోగొట్టుకుంటే మనం చాలా శ్రద్ధగా చేస్తున్న అన్ని పనుల్ని పక్కన పెట్టి వాటిని వెతికే ప్రయత్నం చేస్తాం.
అంటే మనం వాటికి విలువిస్తున్నాం. భక్తుడు కూడా ఇక్కడ రాస్తా ఉండు, సమాధానాన్ని దొరకదు. అది అపవాదికాడు మన దగ్గర నుంచి సమాధానాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు ఎంత అద్భుతంగా ఆ మాట రాశారంటే, సమాధానం వెతికి దానిని మాత్రమే వెంటాడాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసినట్లయితే, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. దేని యందు శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి? దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుడికి ఇష్టంగా ఎలా జీవించాలి అనే పరంపరలో, అనే ప్రయత్నంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సమాధానం అనే బంధాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధాత్ముడైతే ఎల్లప్పుడూ సమాధానాన్ని కలిగి ఉండమని ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మ మాత్రం సమాధానంలో దొంగిలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమాధానాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాలంట. మనం ఎన్నో విషయాల్లో శ్రద్ధ వహిస్తాం, కానీ సమాధానాన్ని కాపాడుకోవడంలో ఈ దినాల్లో చాలా మంది అశ్రద్ధగా ఉంటున్నారు. దేవుడు సమాధానానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, తన కుమారుణ్ణే భూమి మీదికి పంపే అంతటి ప్రాధాన్యత ఇచ్చాడు. చాలా సందర్భాల్లో మనం ప్రాధాన్యత ఇవ్వకూడని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రాధాన్యత విలువ ఇవ్వవలసిన విషయాలకి ఈ దినాల్లో మనము విలువ ఇవ్వలేకపోవడం ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం. మా పరిచర్యలో గత 4 సంవత్సరాల క్రితం మేము ఒక బ్రాంచ్ లో ఒక మందిర నిర్మాణాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు తన ఉచితమైన కృపలో ఆ ప్రాంతంలో మందిరం యొక్క నిర్మాణానికి 3 స్థలాలు ఇచ్చాడు. దాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని స్తుతించాం. కానీ ఆ 3 స్థలాల్లో ఏ స్థలంలో దేవుడి చిత్తంలో మందిరం కట్టాలని ప్రార్థన చేస్తుంటే ఒక్క సమాధానం కూడా దేవుడి దగ్గర నుంచి రావట్లేదు. ఒక దినం నేను మా దైవజనులు ఇద్దరం కలిసి, ఎందుకో ఆ రాత్రి మాకిద్దరికి నిద్ర పట్టకపోవడాన్ని బట్టి, స్థలాలు లేక పడే సందర్భం తెలుసు, కానీ స్థలాలు ఉండి కూడా ఎందుకు మరి మందిర నిర్మాణానికి దేవుడు అవకాశం తెరవట్లే, ద్వారం ఎందుకు తెరవట్లే? ఆయన మూస్తే తెరవగలిగిన వారు లేరు, ఆయన తెరిస్తే మూయగలిగిన వారు లేరు కదా అని రాత్రి 11:30-12 అవుతా ఉంది. నాకు గుర్తు, ఇద్దరం మోకరించి ప్రార్థన చేస్తున్నాం. దేవా, మానవ మాతృలంగా మాలో ఏ పొరపాటు ఉందో చెప్పండి అయ్యా, ఎక్కడ మిస్టేక్ జరిగిందో మాకు చెప్పండి అయ్యా అన్నప్పుడు దేవుడు చాలా చాలా స్పష్టంగా రాత్రి మా ఇరువురితో మాట్లాడి, మీకు ఒక కుటుంబంతో సమాధానం లేదు అని మాట్లాడడం జరిగింది సంగమం. హల్లెలూయా. అవును, నిజమే. మేము ఆ కుటుంబంతో మాటకి మాట మాట్లాడి గొడవ పెట్టుకున్న సందర్భం ఏం మాకు లేదు, కానీ మనసులో దూరంగా ఉన్నాం. వెంటనే ఆ కుటుంబంతో సమాధాన పడ్డాం. ఎలా సమాధాన పడ్డాం అనేది దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ చొప్పున సమాధాన పడ్డాం. మీరు కూడా ఈ దినాల్లో ఇప్పుడు ఈ వాక్యం వింటా ఉన్నారు కదా, మీ జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలుగా మీరు కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. ఇల్లు కట్టాలనుకుంటున్నారు కానీ ద్వారం తెరవబడట్లే, లేకపోతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ద్వారం తెరవబడట్లే, పెళ్లిళ్ళ వివాహాల సంబంధాలు కుదుర్చుకోవడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, అయినా మీరు విసిగిపోయి ఉండొచ్చు. ఏదో ఇంకా నాకు తెలిసిన 2-3 చెప్పా. ఏ మానవుడికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి. గర్భఫలం విషయంలో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దానికి ద్వారం తెరవబడక కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు గడిచినప్పుడు కొంత విసుగు అనేది వస్తుంది. అయితే దేవుడు నన్ను ప్రేరేపించి ఈ విషయం గురించి ఈ రోజు నువ్వు వాక్యం చెప్పాలి అని ప్రేరేపణకు నేను లోబడి దేవుని మాటల్ని మీకు అందిస్తాను. ఒకవేళ మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఈ వర్తమానం విన్న తర్వాత ఒక క్షణం, ఒక అర్ధగంట ఆగి, నిజంగా నాకు ఎవరితో సమాధానం లేదు, మీ సొంత బంధువులతో లేకపోవచ్చు, తోడబుట్టిన వాళ్ళతో లేకపోవచ్చు, ఒక సహోదరి నాతో ఇలా సాక్ష్యం ఇస్తాము, నాకు మా చెల్లెకి మాటలు లేక 3 సంవత్సరాలంట సంగమ. హల్లెలూయా. మత్తయి సువార్తలో దేవుడు చాలా స్పష్టంగా ఆ మాట రాసి పెట్టారు. ఎంత అద్భుతం అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 18 నుంచి నేను చదువుతా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 22-23 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడే నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పి. హల్లెలూయా. సంగమ, దేవుడు చాలా తేటగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనం ద్వారా మనకు తెలియజేస్తాడు. సహోదరులు అంటే మన తోడబుట్టిన వాళ్ళే కావచ్చు,
మనం పనిచేసే స్థలాల్లో మన కొలీగ్స్ అయి ఉండొచ్చు, మన బంధువుల్లో ఎవరితోనైనా మనకి మాటలు లేకపోయి ఉండొచ్చు, భూమి దగ్గర గొడవ అయి ఉండొచ్చు, ఆస్తి పంపకాల్లో సొంత అన్నదమ్ములకి గొడవలు అయి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పంచుతున్నప్పుడు అన్యాయంగా పంచితే ఒక సహోదరి నాతో ఇలా చెప్తోంది, నేను మా నాన్నగారితో మాట్లాడక 6 సంవత్సరాలు అయిందండి. హల్లెలూయా. అంటే ఈ 6 సంవత్సరాల నుంచి ఆ సహోదరి ఎన్నో గంటలు ప్రార్థన చేసి ఉండొచ్చు, ఎన్నో అర్పణలు దేవుడికి అర్పించి ఉండొచ్చు, కానీ దేవుడు వాటిని వేటిని కూడా అంగీకరించలేదు అని వాక్యమే చాలా తేటగా సెలవిస్తాం. ఈ వాక్యం వింటుండగా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఇదే మీ ఆశీర్వాదానికి అడ్డేమో ఒక్క క్షణం ఆగి ఆలోచన చేస్తే మీకెవరితో సమాధానం లేదో. ఎంతసేపు ప్రతిరోజు ఉదయం లేచిన కాంచి సంపాదన అంటూ మానవుడు దేవుడు ఆజ్ఞల్ని మర్చిపోతూ జీవిస్తూ ఎంతో దుఃఖాన్ని, ఎంతో తొందరగా పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని కూడా చాలా లేటుగా పొందుకోవడానికి గల కారణం దేవుడు సమాధానానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. సంగమం, ప్రార్థన చేస్తున్నప్పుడు నీకెవరి మీద ఎవరితో మాటలు లేవని దేవుడు తెలియజేస్తే, నీకెవరి మీద కోపం ఉందని దేవుడు తెలియజేస్తే, నీకెవరితో మాటలు లేవు అని దేవుడు తెలియజేస్తే వెంటనే ఆ ప్రార్థన ఆపేయమంటుండు దేవుడు. ఆ ప్రార్థన ఆపేసి మొదట నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అని వాక్యం సెలవిస్తాం. ఇందాక నేను చెప్పినట్టుగా మా పరిచర్యలో ఆ రాత్రి ఏ కుటుంబంతో అయితే మాకు సమాధానం లేదో ఆ కుటుంబంతో సమాధాన పడడానికి మీరే ఒక అవకాశం ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేయగా దేవుడికి ఒక పేరుందండి. యెషయా గ్రంథంలో భక్తుడు అంటా ఉంటాడు, ఆయన సమాధానకర్త. హల్లెలూయా. ఎవరంట మన దేవుడు? సమాధానకర్త. ఎప్పుడైతే మనం సమాధాన పడుతున్నామో ఖచ్చితంగా దేవుడు ఎలా సమాధాన పడాలో అనడానికి కూడా కొన్ని అవకాశాలని, కొన్ని ఆ మార్గాల్ని ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ రాత్రి మేము వెంటనే నిజమే ప్రభా, మాకు ఆ కుటుంబంతో సమాధానం లేదు ప్రభా, ఇంతకాలం సమాధానం లేకుండా ఉన్నందుకు దయతో క్షమించండి. సంగమా, మన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఇన్ని రోజులు నువ్వు ఎందుకు ఇలా చేసావు, నా వాక్య ప్రకారం ఎందుకు జీవించలే అని అనేవాడు కాదు. ఒప్పుకుంటే కనికరం చూపించేవాడు అని వాక్యం సెలవిస్తాం. అలా మేము ఒప్పుకోగానే మా మీదకి కనికరం దిగొచ్చి యెహోషువ అన్నట్లుగా ఈ రోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుతం చేస్తాడని చెప్పినట్టుగా ఆ మాట నిజంగా మా జీవితంలో నెరవేరి ఉదయకాలం కల్లా ఆ బ్రాంచ్లో ఉన్న ఒక విశ్వాసి ఫోన్ చేసి, అమ్మా మేమందరం కలిసి మందిరాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నాం, చిన్న మందిరం వేద్దాం అనుకుంటున్నాం, ప్రార్థన చేద్దాం అంటే నేనన్నా సరేనమ్మా మీ ఆలోచన మంచిదే, ప్రార్థన చేద్దామని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా వేద్దాం అనుకున్నారంటే మామూలుగా రేకుల షెడ్ వేసి చుట్టూ తడికలు పెడదాం అనుకున్నారు. కానీ ప్రార్థన చేస్తే దేవుడు లేదు నా మందిరాన్ని పునాదులు వేసి ఇటుకలతో మంచిగా కడదామని చెప్పగా ఆ పని ప్రారంభించాం. దేవుడే దాన్ని కొనసాగించి దాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెనింగ్ కూడా ఘనంగా జరిగించాడు. సంగమా, హల్లెలూయా. ఆ రోజు నేను ఆలోచన చేశాను, అంటే ఇన్ని రోజులు ఈ మందిరానికి పునాది వేయబడకపోవడానికి గల కారణం మాకు ఆ కుటుంబంతో సమాధానం లేకపోవడమా? అంటే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మేము చాలా మటుకు క్రైస్తవులకి ఏముందిలే అనిపిస్తుంది. దేవుడితో సమాధానంతో పాటు మనకి మనుషులతో కూడా సమాధానం కావాలి. చాలా మంది ఎలా ప్రవర్తిస్తారంటే, నాకు దేవుడు ఒక్కడే ఉంటే చాలు, మనుషులతో నాకేం అవసరం అంటారు. మనుషులే ఉంటే చాలు, దేవుడితో నాకేం అవసరం అంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, మనము దేవుని యొక్క దయలో వర్ధిల్లాలి, మనుషుల యొక్క దయలో కూడా వర్ధిల్లాలి. హల్లెలూయా. ఈ రాత్రి ఈ వాక్యం వింటుండగా మీకెవరితోనైనా సమాధానం లేదేమో కాబట్టి దేవుడు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుండగా ఈ వాక్యం అయిపోయినాక చివరి ప్రార్థనలో మీరు సమాధాన పడతానయ్యా అని మీరు అంటే సంగమా, రేపటికల్లా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. ఇదేదో మ్యాజిక్ కాదు, ఇదేదో ప్రవచనం కాదు, కానీ వాక్యానుసారంగా మనంగా నడిస్తే తన వాక్య ప్రకారం నడిచే వారి జీవితాల్లో ఆయన ఎన్నో గొప్ప అద్భుతాలు చేసేటువంటి దేవుడిగా మనకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఏమొస్తుందండి సమాధానాన్ని కాపాడుకుంటే? మరి ఇంతగానం సమాధానం అంటున్నారని మీరు అడిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 9వ వచనం మనకు కనపడతా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నేను చెప్పా కదా, సమాధాన పడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి, ఆగిపోయినటువంటి ప్రతి అద్భుతానికి కూడా ద్వారాలు తెరవబడతాయండి అని నేను చెప్పాను కదా. ఈ వాక్యం ఆధారంగానే చెప్పా సంగమా. ఎప్పుడైతే మనం సమాధాన పడుతామో, సమాధాన పరుస్తామో, ఆ నెక్స్ట్ మినిట్ మనం ఎవరి పిల్లలం అవుతామంటే దేవాది దేవుని యొక్క పిల్లలమైతే. దేవాది దేవుని యొక్క పిల్లలమైతే ఒక తండ్రికి 10 ఎకరాలు ఆస్తుంది, ఒక్కడే కొడుకు అనుకోండి,
తండ్రికి ఉన్నటువంటి ఆ స్వాస్థ్యం, ఆ 10 ఎకరాలు ఎవరిదవుతుంది అంటే మీరు అందరూ ఏకకంఠంతో చెప్పగలరు, ఖచ్చితంగా ఆ 10 ఎకరాలకి ఓనరు తండ్రి, తరువాత కొడుకేనండి అని చెప్పగలరు. ఈరోజు మన తండ్రి ఎవరై అంటే ఆకాశంను భూమిని కలగజేసినటువంటి దేవుడై ఉన్నాడు. మరి మన దేవుడికి ఎంత ఆస్తుంది అంటే దేవుడి వాక్యం చెప్తోంది, సమస్త భూమి నాదే కదా, వెండి బంగారములు నావే కదా, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. హల్లెలూయా. పరలోకంలో దేవుడు రోడ్లని బంగారపుతో వేస్తాం. ఈరోజు మనకి కావలసిన ప్రతి ఆశీర్వాదం దేవుడి దగ్గర దాచబడి ఉన్నది. ఎవరైతే సమాధాన పరుస్తూ సమాధానాన్ని కాపాడుకుంటారు. కొన్ని కుటుంబాలలో కొంతమంది కలిసి ఉన్న వ్యక్తులను విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కలిసి ఉన్న భార్య భర్తల్ని చూస్తే ఓర్వలేరు, కలిసి ఉన్న అత్త కోడలను చూస్తే ఓర్వలేరు, కలిసి ఉన్న అక్క చెల్లెల్ని చూస్తే ఓర్వలేరు, కలిసి ఉన్నటువంటి అన్నదమ్ముల్ని చూస్తే ఓర్వలేక వాళ్ళ మధ్యలో చెప్పలేనటువంటి కొన్ని మాటలు చెప్పి సమాధానాన్ని విడదీస్తూ ఉంటారు. సమాధాన పరచువారు, సమాధానాన్ని కాపాడుకునేవారు దేవుని పిల్లలైతే, సమాధానాన్ని విడదీసి సమాధానం లేకుండా చేసుకునేవారు ఎవరవుతారండి? హల్లెలూయా. అపవాది యొక్క సంతానమే సర్ప సంతానం. సర్ప సంతానం అయితే మన తండ్రి ఎవరు? అపవాది వాడి దగ్గర నుంచి వచ్చేది కష్టం, నష్టం, దుఃఖం, వేదన, ఇదే తప్ప వాడి దగ్గర నుంచి మనకి ఆశీర్వాదం రాదండి. అందుకే దేవుడు సమాధానకర్త. ఒక వ్యక్తి లోకంలో నుంచి దేవుడి దగ్గరికి వచ్చి రక్షించబడిన తర్వాత నిజమైనటువంటి పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలోకి వస్తే ఫస్ట్ చేసేది ఏంటో తెలుసా సంగమం? తను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపాలన్నిటి కొరకు దుఃఖంతో ఒప్పుకొని విడిచిపెట్టి, ఆఫ్టర్ దట్ ఏ మనుషులనైతే ఆ వ్యక్తి అన్యుడిగా ఉన్నప్పుడు గాయపరిచాడో, బాధ పెట్టాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నేను అలా ప్రవర్తించా, ఆ ప్రవర్తన వలన, ఆ మాటల వలన, ఆ క్రియల వలన మీరెంతో గాయపడ్డారు, దయచేసి నన్ను క్షమించండి అని అడగగలగాలి. హల్లెలూయా. ఈ రోజులో సంఘాలలో చాలా మంది విశ్వాసులు చేర్చబడుతుంటే చూస్తున్న మాలాంటికి కాపరులకి మా సంఘంలో 60 మంది, 100 మంది, 1000 మంది అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడికి సంఖ్య సంతోషాన్ని ఇవ్వదు, కానీ సరైన మారు మనసు పరలోకంలో సంతోషాన్ని కలగజేస్తూ ఉంటాం. ప్రార్థన చేయొచ్చు, అర్పణలు అర్పించవచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, మందిరం యొక్క నిర్మాణాలకి మన శక్తికి మించి కూడా దాతృత్వం కలిగి దేవుడికి ఇవ్వచ్చు. కానీ సమాధానం లేకపోతే, సమాధానాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ పెట్టకపోతే మనం అపవాది యొక్క సంతానం అయిపోతుంది. అపవాది యొక్క సంతానం ఎక్కడికి వెళ్తుందండి అని ఆలోచిస్తే మనందరికీ తెలుసు, నరకానికి వెళ్తాం. సమాధానాన్ని కాపాడుకుంటూ సమాధానం కలిగే పరిచర్యలో కనుక మనం నిలిచుంటే పరలోకానికి మనం వారసులం అవుతాం. ఒక సహోదరి 3 సంవత్సరాలుగా మంచంలో పడి ఉంటే ఆమె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారంట దైవజనుడు, దేవా తనకున్నటువంటి ఈ పరిస్థితిలో మీరు స్వస్థత కలగజేయండి అని. ఎన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నా ఆ సహోదరికి స్వస్థత కలగట్లేదు. ఒక దినం దైవజనుడికి చాలా బాధ అనిపించి, దేవా ఏ కారణం చేత ఈ సహోదరిని మీరు స్వస్థపరచట్లేదో చెప్పండి, మీరు చెప్పగానే నేను ఆ విషయాన్ని ఖచ్చితంగా ఈ సహోదరికి తెలియజేసి ఆ పాపాన్ని బట్టి ఒప్పింప చేస్తానయ్యా అని ప్రార్థన చేయగా దేవుడు తన దర్శనంలో ఆ దాసుడికి ఈ సహోదరి ఒకరితో మాట్లాడకుండా కొన్ని సంవత్సరాలు అయిపోయింది అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. వెంటనే ఆ దర్శనం కనపడ వెంటనే ప్రార్థన ముగించి ఆ సహోదరితో, అమ్మా నీవు ఒకరితో 2-3 ఇయర్స్గా అంచనా ప్రకారం మాట్లాడకుండా ఉన్నావంట కదా అని అనగానే ఆ సహోదరి, నిజమేనయ్యా, మా పొలం పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మాకు గెట్ల దగ్గర గొడవై మాదే వాళ్ళు లాక్కున్నటువంటి కారణం చేత నేను వాళ్ళతో మాట్లాడక, వాళ్ళు మాకు దగ్గర బంధువులే, కానీ నేను వాళ్ళతో మాట్లాడక 4 సంవత్సరాలు అయిపోయిందని చెప్పిందంట. హల్లెలూయా. ఆ దైవజనుడు వాక్యం యొక్క విలువ, సమాధానం యొక్క విలువ తనకు అర్థమయ్యే భాషలో అర్థం ఉన్నట్లు బోధ చేసి ఒప్పింప చేస్తే 2 నెలల్లోనే ఆ సహోదరి లేచి నడవడం ప్రారంభించిందంట. హల్లెలూయా. సంగమా, సమాధానం లేకపోవడాన్ని బట్టి అనారోగ్యం పాలైపోతుంది. సమాధానం లేకపోవడాన్ని బట్టి గర్భఫలాలు తెరవబడట్లేదు ఈ దినాల్లో. సమాధానం లేకపోవడం వలన కోల్పోతున్న ఆస్తి పంపకాల్లో, లేకపోతే అనేక విషయాల్లో అన్యాయం జరుగుతుంది తప్ప మనకి న్యాయం జరగట్లేదు. దేవుడిచ్చినటువంటి ఆ సమాధానానికి ప్రాముఖ్యతని ఈ దినం నుంచి నేను కూడా సమాధానాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తాను ప్రభువా. ఒకసారి ఆలోచించు, వాక్యవనంతరం నీకెవరితో సమాధానం లేదు. సమాధానం లేకపోవడం అంటే కేవలం మాటలు లేకపోవడమే కాదు, కానీ ఆ వ్యక్తుల పట్ల మనసులో కోపం ఉండడం. హల్లెలూయా. కోప్పడకుండా ఎట్లుంటారండి అని మీరు అనొచ్చేమో. వాక్యం చెప్తాను, కోప్పడు కానీ పాపము చేయకూడదు. ఉదయకాలం కోపం వస్తే సూర్యుడు అస్తమించే వరకు మరలా మనం ఆ వ్యక్తులతో సమాధానపడాలి. సమాధానాన్ని వెతికి వెంటాడాలంట. తెలుసా సంగమా, సమాధానాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా తగ్గింపు అవసరం.
సమాధానాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా దీనత్వం అవసరం. లేకపోతే గర్వంతో వాళ్ళతో నాకేం పనులే, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు రానే రాదు, నాకు కావాల్సినంత డబ్బు ఉందని మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదైతే తరువాత సమాధానకరమైంది. అదే ఈ భూ సంబంధమైన జ్ఞానం అయితే దయ్యముల జ్ఞానం. అది అనేక రకాలైనటువంటి వాక్యపు విరుద్ధమైనటువంటి తలంపులని మనకు కలగజేస్తాం. ఈరోజు నువ్వెంతో సమాధానం కాపాడుకోవడానికి ఒక పోరాటమే పోరాడాల్సి వస్తూ ఉంది. ఎప్పుడైతే నిజంగా ఒక వ్యక్తి విషయంలో పరిశుద్ధాత్మను పాపమును గురించి నీతిని గురించి ఒప్పింపచేసిన తర్వాత హతసాక్షి అవ్వడం చాలా ఈజీ. దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటే మతోన్మాదిలో లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగ దళ వాళ్ళు వచ్చి గన్తో షూట్ చేస్తారో, జైల్లో పెట్టి హింసిస్తారేమో. కానీ ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించాలంటే ఎంతో ప్రయాసపడాల్సి వస్తాం. అంత మాత్రం చేత మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమాధానాన్ని కాపాడుకోవడానికి ప్రభువు శిలువ మీద భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడవలసి వచ్చింది. ఆ సమాధానం మనకివ్వడం కొరకు ఆయన వీపంతా నాగటి చాళ్ళ వలె దున్నబడవలసి వచ్చింది. ఆ సమాధానం కాపాడుకోవడానికి అనరాని మాటలు ఆయన పడవలసి వచ్చింది. ఆ సమాధానం కొరకే హేళన చేయబడవలసి వచ్చింది. నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే అని ఎన్నో మాటలు ప్రభు మన కొరకు పడవలసి వచ్చింది. మన రక్షణ కొరకు, మన ఆశీర్వాదం కొరకు ప్రభు అంతగా ప్రయాసపడితే మన దీవెనల కొరకు, మన భక్తి జీవితంలో, మన బిడ్డల జీవితంలో ఉన్నతమైనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలంటే సంగమా, మరి సమాధానం కాపాడుకోవడం కొరకు మనం ఎంత ప్రయాసపడాలి. వెంటనే నోరు జారేస్తాం, వెంటనే ఒక వ్యక్తిని హర్ట్ చేసేస్తాం, కత్తితో పొడిచినటువంటి మాటలు మాట్లాడతాం. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఎంత బాధపడతారో అని కూడా ఆలోచించకుండా సమాధానాన్ని విరిచేస్తాం. కొంతమంది మాటలతో ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాల్ని పోటు పొడిచినట్లుగా పొడుస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో కూడా మనం మౌనం వహించాలి. సియోనులో మౌనంగా ఉంటే కూడా యెహోవాకు స్తుతి చెల్లించుటయే. నువ్వు ఆ సందర్భంలో మౌనంగా ఉన్నంత మాత్రాన నేను చేతగాని వారమో లేకపోతే శక్తి లేని వారమో అని సమాజం అనుకోవచ్చు. కానీ ఆ సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను హేళన చేస్తూ, నిన్ను తక్కువ చేస్తూ, ఎందుకు పనికి రాని దానివని, ఆస్తి లేదని, అందం లేదని ఎన్నో రకాలుగా మనకున్నటువంటి ఆ బలహీనతల్ని బట్టి వారు వంకరగా హేళనగా మాట్లాడుతున్నప్పుడు ఎంతో వేదన గుండా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. అయినను మనం మౌనంగా ఉన్నట్లయితే, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా దేవుడు మనకి మాదిరి చూపాడుగా సంగమా. క్రీస్తు యేసును కలిగిన ఆ మనస్సే మనం కూడా కలిగి ఉన్నట్లయితే నిజంగా దేవుడు మనకు ఇన్ని సంవత్సరాలుగా నువ్వే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావో ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడినట్లయితే నిశ్చయంగా నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరం నీ మీదికి రాగా, ఆయన కనికరం ఏ వ్యక్తుల మీదకైతే వచ్చిందో ఆ రోగులు స్వస్థత నొందారు. ఆయన కనికరం ఎవరి మీదకైతే వచ్చిందో ఆ ప్రజలు ఆశీర్వదించబడ్డారు. మన మీదకి దేవుడి కనికరం రాకపోవడానికి ప్రార్థన చేయకపోవడమో, మందిరానికి రాకపోవడమో, ఉపవాసం ఉండకపోవడమో కాదు. అవి కావాలి. వాటితో పాటు కొదువైంది ఏంటంటే సమాధానం. ఇలా నేను నా మట్టుకు వ్యక్తిగతంగా 2014లో ప్రభువు నమ్ముకొని ఈ 26వ సంవత్సరం వరకు పరిచర్యలో, ప్రార్థనలో, వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఈ సమాధానాన్ని కాపాడుకోవడానికి చెప్పాలంటే ఒక పోరాటమే చేయవలసి వస్తాం. అయినను సంతోషమే. ఎందుకంటే ఆ సమాధానం కాపాడుకోవడంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం, ఊహించని మేలులు పొందుకుంటా ఉన్నాం. మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభు మమ్మల్ని ఎక్కించడం గల కారణం మా భక్తో, మా ప్రార్థన కంటే ముఖ్యంగా ఈ సమాధానాన్ని కాపాడుకోవడం. చాలా మంది మనుషులతో మాట్లాడతారు, కానీ వారి అంతరంగంలో వాళ్ళతో వీళ్ళకి ఇష్టం ఉండదు. కానీ 51వ కీర్తనలో దావీదంటాడు, ఆయన అంతరంగంలో సత్యం కోరుకునే దేవుడు. కొందరు సేవలో ఫలింపు లేదని బాధపడే దైవజనులు చూస్తూ ఉంటాం. మాకన్నా వెనకొచ్చిన వాళ్ళు కూడా బాధపడతా ఉంటే చూస్తూ ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపిస్తున్న మార్గం ఎంతో అద్భుతమైనదిగా ఉంది సంగతి. యోబు కూడా తన జీవితంలో తన కన్నటువంటి 10 మంది పిల్లలు, తనకున్న ఆస్తి పాస్తులు, ఆ గాడిదలు అన్ని కూడా పోగొట్టుకున్నప్పుడు దేవుడంట నీవు నోటి మీద వేలు వేసుకొని ఉండమన్నాడంట. అంటే మౌనంగా ఉండమన్నాడు. తనకున్నటువంటి 3 స్నేహితులు వచ్చి నువ్వేదో రహస్యమైన పాపం చేశావు, నీ గుడారాన్ని పరిశుభ్రపరచుకో అని ఎన్నో చెప్పారు. అనరాని మాటలు, వినరాని మాటలు వినవలసి వచ్చి అయినను యోబు ఎంతో మాదిరిగా, ఓర్పు విషయంలో మాదిరిగా మనం ఉంచాడు దేవుడు. ఈరోజు నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను నిందించవచ్చు. నువ్వు చెయ్యని తప్పుని బట్టి నీవే నిజంగా నేరస్తుడని సమాజం నీ మీద ఒక ముద్ర వేయొచ్చు. కానీ సంగమా, నేను పొందుకున్న ఈ సమాధానం ద్వారా ఎన్నో గొప్ప దీవెనలు, నేను నా భర్త, దేవుడు మమ్మల్ని ప్రేమించి కుమారుని, కుమార్తెని, ఇంటిని, వాహనాల్ని
బ్రాంచెస్ని ప్రజల్ని నడిపిస్తూ ఉండే దేవ, ఇంత గొప్ప కృపని మేము పొందుకోవడానికి అర్హత లేని వారం నాయన. ఇది కేవలం నీ కృపే. దాంట్లో రెండవది ఏంటంటే మేము ప్రతి నిత్యము సంగమా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఈ సమాధానాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడవలసి వస్తుంది. ఆ సమాధానం కాపాడుకోవడంలో కొన్నిసార్లు కన్నీరు కూడా విడవలసి వస్తాం. ఆ సమాధానం కాపాడుకోవడంలో కొన్నిసార్లు అంతరంగంలో ఎంతో ఒత్తిడిని నేను ముఖ్యంగా అనుభవించాల్సి వస్తాం. ప్రేమించిన ప్రజలే, సహాయం చేసిన ప్రజలే వారి అంతరంగంలో మా పట్ల ప్రేమ లేకపోవడం, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళు తీరుస్తున్నటువంటి ఆ తీర్పు విన్నప్పుడు ఎంతో వేదన గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. కోపం వస్తుంది నిజమే, బాధ అవుతుంది నిజమే. కానీ మరల రాత్రి దేవుడి దగ్గరికి వచ్చి అంతరంగంలో దేవుని ఒక వాక్యం చెప్తుంది, వివేకి అయిన వాడు తను తానే పరీక్షించుకుంటాడు. మనం చాలా మటుకు అందరినీ పరీక్షిస్తాం, కానీ మనల్ని మనం పరీక్షించుకో. నేనేదో భక్తి పర్వాలంటే అని మీ ముందు చెప్పడానికి రాలేదండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం పొందుకున్న మేలుల్ని 10 మంది ప్రయోజనం కొరకు తేటతెల్లగా చెప్పమని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ దినం దేవుడు ఈ సమాధానం అనేటువంటి వర్తమానాన్ని మీకు అందించమని నాకు తెలియజేయగా, నిజంగా నేను ఈ మాటల్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఇంతసేపు వర్తమానం విన్నాం కదా. ఒకసారి నీ జీవితంలో నీ సొంత వారితో సమాధానం లేదా, నువ్వు చదువుకున్నప్పుడు క్లాస్మేట్స్తో సమాధానం లేదా, కొంతమంది హాస్టల్లో ఉన్నప్పుడు గొడవ పెట్టుకొని వాళ్ళతో అసలు మాట్లాడు, ఎక్కడో సంథింగ్ సమాధానం అయితే మిస్ అయింది. సమాధానం లేకపోతే ప్రార్థన ఆపే, ఉపవాసం ఆపే, అన్నీ ఆపే. ఫస్ట్ వెళ్ళి ఆ ప్రజలతో సమాధాన పడితేనే అప్పుడు మనం దేవుని బిడలమవుతాం. దేవుని బిడలమైతేనే దేవుడికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ఆ ఆశీర్వాదాలన్నింటినీ మనము స్వతంత్రించుకోగలుగుతామని దేవుడి రాత్రి మనతో మాట్లాడుతుండగా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన, మహోన్నతుడా నీకు స్తోత్రాలు అయా. దేవునితో సమాధాన పడుడి అని ప్రభు పౌలు భక్తుడు సంఘంతో బ్రతిమలాడుకుంటున్నాడు. దేవా అయా నా తండ్రి నీకు స్తోత్రం. అయా ఎప్పుడైతే ఏదైనా వనంలో నా తండ్రి ఆదాము అవ్వలు చేసిన తప్పును బట్టి ప్రభా అయా మీకు సమాధానం ఎప్పుడైతే తెగిపోయిందో, మరలా నీ ప్రజలమైనటువంటి మాతో సమాధానం కొరకు నీకున్న ఏకైక కుమారుని భూమి మీదకి పంపావు. ఆ సమాధానం చాలా ఈజీగా జరగలేదయ్యా. నీ కుమారుడు బల్లవలసి వచ్చింది, తన వీపంతా నాకటి సాళ్ళ వల్ల దున్నవలసి వచ్చింది. దేవా ఏ పాపం ఎరగనప్పటికీ ప్రజలందరూ ప్రభ వేస్తున్న దోషాలు, మాటలు భరించవలసి వచ్చింది. దేవా మీకు స్తోత్రం. నీ కుమారుడు కన్నీరు విడవలసి వచ్చింది. తండ్రి నీకు స్తోత్రం. నీవు ఈ సమాధానానికి ఇంతటి ప్రాముఖ్యత ఇచ్చావని నీ లేఖనాలు చదవగా మాకు అర్థమైంది. దేవా నీ దాసురాలిగా మా పరిచర్యలో, మా కుటుంబంలో చాలాసార్లు మేము కూడా సమాధానం కోల్పోయి కొంత ఆశీర్వాదాన్ని ఆలస్యంగా పొందుకున్నాం, నష్టపోయాం. అయితే సమాధానం యొక్క విలువ తెలిసిన తర్వాత ఆ సమాధానం కాపాడుకోవడం కొరకు ప్రయాసపడుతున్నాం. నువ్వు సమాధాన కర్తవి దేవా, సమాధానానికి అధిపతి అయిన దేవుడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ సమాధానాన్ని కాపాడుకున్నట్లయితే గొప్ప గొప్ప దీవెనలకి దేవుడు ద్వారాలు తెరవబోతాడు. నేను చూస్తా ఉన్నా, కొంతమంది సహోదరుల గర్భంలో దేవుడు తెరవబోతాడు. కొంతమంది నూతన గృహాలని కట్టుకోవడానికి దేవుడు ద్వారాలు ఓపెన్ చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవమ్మ మీకే స్తోత్రం. సంగమా ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయగలవా? నీకెవరితో సమాధానం లేదు. కొన్నిసార్లు ఆ వ్యక్తులు చాలా మూర్ఖులుగా కనపడినట్లయితే దేవుడు అవకాశం ఇచ్చే వరకు ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా నీకు అవకాశం ఇవ్వగలడు. తండ్రి నీకు స్తోత్రమయ్య. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో నాయన, వారందరి జీవితాల్లో సమాధానాన్ని వెతికి వెంటాడమంటున్నావు. సమాధానం అనే బంధాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ వహించమంటున్నావు దేవా. తండ్రి మీకు స్తోత్రం. ఈ వాక్య భాగాలు విన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి ప్రభా. ఈ వర్తమానం ద్వారా మేము ఆశీర్వదించబడ్డామని మరి సాక్ష్యం ఇవ్వాలి నాయన. అట్టి కృపచేత బిడ్డలు నింపమని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేము కూడా మా జీవితంలో ఇంత గొప్ప సమాధానాన్ని కాపాడుకోవడానికి మాకు మీరే శక్తిని ప్రసాదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.